కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ను రోహిత్ శర్మ ఓ రేంజ్ లో నడిపించాడు. ఏకంగా 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. అలాంటి స్టార్ ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలో దిగుతున్నాడు. దీంతో అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియాను రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో హార్దిక్ ఆడబోతున్నాడు. పైగా పాండ్యానే వైస్ కెప్టెన్. తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ అంశంపై రోహిత్ స్పందించాడు. జీవితంలో మార్పులు సహజమే అన్నాడు. అయినా అన్నీ అనుకున్నట్టుగా జరగవన్నాడు. కెప్టెన్ ఎవరైతే ఏంటి అనే యాంగిల్లో మాట్లాడాడు. ఎవరి కెప్టెన్సీలో ఆడినా తనకేమీ ఇబ్బంది లేదన్నాడు. గతంలో తాను ఇతర ప్లేయర్ల సారథ్యంలో మ్యాచ్లు ఆడానన్నాడు. ఇతరుల కెప్టెన్సీలో ఆడడం కొత్తేమీ కాదని గుర్తు చేశాడు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా తేడా ఏమీ లేదన్నాడు. 17వ సీజన్లో ఆట తీరుపైన రియాక్ట్ అయ్యాడు. శుభారంభాల మీదే దృష్టి పెట్టానన్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యం అన్నాడు. గణాంకాల గురించి పట్టించుకోనని మరోసారి చెప్పేశాడు. అగ్రెసివ్ గా ఆడడమే తన టార్గెట్ అన్నాడు. ఓపెనర్ గా మంచి ఆరంభాలు అందిస్తే జట్టుకు మేలు జరుగుతుందన్నాడు. వ్యక్తిగతంగా భారీ స్కోర్లపై ఫోకస్ ఏమీ చేయలేదన్నాడు. క్రీజ్ లోకి వచ్చినప్పటి నుంచి అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నాడు. నిజానికి 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి హిట్ మ్యాన్ తన ఆట తీరును మార్చేసుకున్నాడు. గతంలో క్రీజ్ లో సెటిల్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకునేవాడు. ఆ తర్వాత గేర్ మార్చేశాడు. వేగంగా పరుగులు సాధించేవాడు. వన్డేల్లో రోహిత్ కొట్టిన 3 డబుల్ సెంచరీల్లోనూ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. అయితే ఇప్పుడు ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లను బాధేస్తున్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించడం లేదు. గత వన్డే వరల్డ్ కప్ లోనూ అదే పని చేశాడు. టీమిండియా వరుసగా 10 మ్యాచ్ల్లో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐపీఎల్ కెప్టెన్సీని కోల్పోవడంతోనే అభిమానులు ఫీల్ అయ్యారు. 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన కెప్టెన్ ను ఎలా సైడ్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో బౌన్సర్లు సంధిస్తూనే ఉన్నారు. ఇదే టైంలో ముంబై ఇండియన్స్ ట్రాక్ ఎక్కలేకపోతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతోంది. జట్టుగా రాణించలేకపోతోంది. దీంతో పాండ్యాకు రోహిత్ కూడా మద్దతుగా నిలుస్తున్నాడు. కెప్టెన్సీ మార్పు అనేది సహజం అంటూనే జట్టు కోసమే ఆడుతున్నాను అని చెప్పుకొచ్చాడు. ఎవరి కెప్టెన్సీలో ఆడినా ఆటను ఎంజాయ్ చేస్తానన్నాడు. కెప్టెన్సీపై రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.